ఎలా అండి? హలో అండి. ఏంటి అలా ఉన్నారు? ఏదో ఒక క్లాస్ టీచర్ దగ్గరికి 2 రోజులు రాకుండా 3వ రోజు వచ్చిన స్టూడెంట్ ఎలా నిలబడతారు అలా నిలబడ్డారు. ఎందుకు రాలేదు? నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. చిన్నపిల్లలు రమ్మ. ఇంట్లో మీరు మీ హస్బెండ్ భయపెడతారా? ఆయన్ని ఎప్పుడైనా మిమ్మల్ని భయపెట్టారా? ఎవరు ఎవరిని భయపెట్టరు. పనులన్నీ సమానంగా ఈక్వల్ గా షేర్ చేసుకుంటే భయపడక్కర్లా. వంట అక్క చేసింది అనుకో గిన్నెలు ఆయన కడుగుతారు, బట్టలు ఈమె నానబెట్టింది అనుకో ఆయన ఉతుకుతారు, పిల్లలకి ఈమె జడేసిందంటే ఆయన బాక్స్ పెడతారు, అంతే కదా? అంతే. ఏం పేరు బావగారి పేరు? సుధాకర్. సుధాకర్. మీ పేరేంటన్నారు? లక్ష్మి. లక్ష్మి. ఆయన పిలుస్తారా? నువ్వు వచ్చాకనే నా ఇంటి నిండా బోల్ డబ్బులు వచ్చాయి అంటారు ఎప్పుడైనా బావగారు? అంటారు. అంటారు. ఎక్కడ దాస్తారా డబ్బులన్నీ? ఇంట్లోనే. అదేటక్క అలా చెప్పేసో? వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. సరే మొదలు పెడదామా? తినని తినుబండారాలు తినమన్నా తినని తయారమ్మ, తినొద్దన్నా తీయని తినుబండారాలు తినడానికి తయారైన తుంగభద్రమ్మ. నాకు ఈ టార్చర్ ఏంటి? తీయని తినుబండారాలు తినద్దన్న తినమన్నా తినని తాయారమ్మా. ఈ పనుల్లో కనిపించలేదు. ఇంత కష్టం ఎప్పుడూ లేదండి మనకి. మళ్ళీ చెప్తా. తినని తినుబండారాలు తినమన్నా తినని తాయారమ్మ, తినొద్దన్నా తీయని తినుబండారాలు తినడానికి తయారైన తుంగభద్రమ్మ. తీయని పదార్థం. ఫస్ట్ లైన్ వదిలే సెకండ్ లైన్కి వెళ్ళిపోయావా? రెడీ. తీయని తినుబండారాలు తినొద్దన్నా తినొద్దన్నా మనం చెప్దాం. ఓకే నేనా? మీరే. ద గ్రేట్ నీలవేణి గారు చెప్పబోతున్నారు. చెప్పండి. తినని తినుబండారాలు తినమన్నా తినని తాయారమ్మ. తినని తినబండాలు తినమన్నా ఇంకోసారి మీరు కొంచెం స్లోగా చెప్తే అర్థం చేసుకొని చెప్తాను. స్లోగా కావాలంటే కొంచెం తినని తినుబండారాలు తినమన్నా తినని తాయారమ్మ. తినని తినుబండారాలి. నువ్వే బెటర్ అక్కో. ఇప్పుడు ఆగుమా, ఇందాక నుంచి ఏదో ఇప్పుడు చెప్పుద్ది. చెప్పు. తినని తినుబండారాలు తినమన్నా తినని తాయారమ్మ, తీయని తినొద్దన్నా తినని తినుబండారాలు తిననన్న తుంగభద్రమ్మ. అమ్మయ్య ఏదో అలా. సూపర్. ఓకే ఉషా గారు, ఏం సంగతిలో ఎలా ఉన్నారు? మీరే చెప్పాలండి. బాగున్నారండి. బావగారు ఏం చేస్తారేటి? లెనిన్ క్లబ్ లో మేనేజర్. మేనేజర్. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఆ రోజుల్లో లవ్ అరేంజ్డా? ఆ రోజున లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. సరే, పెళ్లి చూపులో జరిగిన ప్రేమ చూపుల గురించి మాట్లాడుకుందాం. ఓకే, మీరు అలా కూర్చున్నారు, ఆయన వచ్చారు. ఏం పేరు బావ పేరు? శరత్ గారు. పక్కింటి పార్వత, అరే కుర్రోడు బాగున్నాడే బాబా చాలా అనుకుంటున్నారు. అప్పుడు మీరు వెళ్ళారు, ఏం జరిగింది చెప్పండి అక్కడి నుంచి. ఏం జరిగింది? కూర్చోబెట్టారు, పేరు అడిగారు. పేరు అడిగారా? ఎవరు? పెద్దవాళ్ళు అడిగారు. అచ్చా, ఆయన అడిగితే బాగుండేది. నేను పేరు చెప్తుంటే పక్క వాళ్ళు వాళ్ళకి ఆలకంగారు ఎక్కువ. ఆ తర్వాత ఏం చేసావు? మా మమ్మీ కాఫీ ఇచ్చింది, తీసుకెళ్లి కాఫీ ఇచ్చాను. షర్ట్ మీద ఉంపేయాల్సింది. బాగోదు కదా అందరిలో. మళ్ళీ సినిమాలో చూడలేదా నువ్వు? అసలు హీరోయిన్ తీసుకెళ్లి హీరో షర్ట్ మీద కాఫీ ఉంపుద్ది. ఆ తర్వాత రెండని బాత్రూమ్ తీసుకెళ్లి అది కడుగుతూ అప్పుడు మా ప్రేమ. అప్పుడు అంత ఐడియా లేదు, ఇప్పుడైతే బాగుండేది. మిస్ అయింది నీలవేణి గారు. సినిమా క్వశ్చన్లు అడగనా సరదాగా? ఇష్టమైన హీరో బావ ఏ హీరోలో ఉంటాడు? వెంకటేష్. వెంకీ. రోజుకి ఎన్నిసార్లు వేస్తాడు? ఏమైడు రెడీ. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా విను. వెంకటేష్ నయనతార కలిసి నటించిన సినిమా పేరు? లక్ష్మి. సూపర్. వెంకటేష్ ఒక సినిమాలో డబ్బా పట్టుకొని జాబ్కి వెళ్తాడు. లిఫ్ట్ లో వాళ్ళ మామగారిని కలుస్తాడు, ప్రకాష్ రాజ్ గారు. ఆ సినిమా పేరేంటి? నువ్వు నాకు నచ్చావు. వెంకటేష్ ఒక సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి డాన్స్ చేస్తాడు. ఆ సినిమా పేరేంటి? నో ఐడియా. నయనతార హీరోయిన్.